హాయ్ గాయ్స్, మీరందరూ ఐటీ స్టల్పెన్యూర్ వీడియో చూడటానికి నా వీడియోలోకి వచ్చుంటే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ ఎర్నింగ్స్ కోసం మీరు ఒక 8 minutes కేటాయించలేరా? సో డోంట్ స్కిప్. టాపిక్ వచ్చేద్దాం. యా, నేను ఐటీ స్టల్పెన్యూర్ లో జాయిన్ అయ్యి 4 months అయింది. 4 months లో నేను 3 lakhs ఎర్న్ చేశాను. అక్షరాల 3 లక్షలు. బట్ నేను ఇన్వెస్ట్ చేసింది ప్రీమియం ప్లస్ లో. ప్రీమియం ప్లస్ ఎందుకు ఇన్వెస్ట్ చేశానంటే, మీరు ఎలైట్, ప్రో ఇవి ఏవి తీసుకున్నా అంతే కష్టపడాలి, కానీ ఎర్నింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏంటి డిఫరెన్స్ అనేది మీకు డౌట్ ఉంటే, ఇంటర్మీడియట్ వాళ్ళకి జాబ్ వస్తే ఎలా ఎర్నింగ్స్ ఉంటాయి, డిగ్రీ వాళ్ళకి ఎలా ఎర్నింగ్స్ ఉంటాయి, ఎంటెక్ ఎంసీఏ చేసిన వాళ్ళకి ఎలా ఎర్నింగ్స్ ఉంటాయి, అలానే డిఫరెన్స్ అన్నమాట. మీకు టాపిక్ ఎంత హయ్యర్ ప్యాకేజ్ తీసుకుంటే అంత డెప్త్ కోర్సెస్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటది. చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎర్నింగ్స్ అనేది మనకి ఒక్కటే వేలో కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ చూపిస్తారు. సో అన్ని మనం ఇన్వాల్వ్ అయ్యి అన్ని చేసుకుంటా ఉండొచ్చు. ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఛాన్సెస్ కూడా ప్రీమియం అండ్ ప్రీమియం ప్లస్ లోనే ఎక్కువ ఉంటాయి. మీరు మెంటర్ ని చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారా ఆర్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా అనేది డీటెయిల్స్ తీసుకోండి. ఆ ఫ్రీలాన్సింగ్ తీసుకుంటున్నారా, ఓకే, ఫ్రీలాన్సింగ్ ఏట్లో చేస్తున్నారా అప్రూవ్స్ పంపమనండి. నాకు సెకండ్ మంత్ లోనే ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ వచ్చింది. నేను మొన్నటిదాకా 25,000 ఎర్న్ చేసేదాన్ని. ఈ మంత్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్, ఓన్లీ ఫ్రీలాన్సర్ గా నేను 50,000 ఎర్న్ చేస్తున్నా. అండ్ కమింగ్ టు అఫిలియేట్ మార్కెటింగ్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 3 lakhs జస్ట్ ఇన్ 1 month అండ్ 1 lakh. ఇదొక్కటే ఆప్షన్ కాదు, మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ట్రస్ట్ మీ గైస్, మనం పిల్లల కోసం మన కెరియర్ ఆపేస్తున్నాం, కానీ మన పిల్లలు ఎదిగే కుంది, మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వర్క్ చేస్తున్నారు, నువ్వెందుకు వర్క్ చేయట్లేదు అని అడిగే క్వశ్చన్ అస్సలు తట్టుకోలేను. సో నేను అది ఫేస్ చేశాను. బట్ థ్యాంక్స్ టు ఐటీ స్టల్పెన్యూర్ మనం ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ 2 to 3 hours, జస్ట్ 2 to 3 hours ఆఫ్ వర్క్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. మీకు 2 to 3 hours వర్క్ కూడా ఈజీ అవ్వాలంటే మీరు మెంటర్ ని మంచిగా చూస్ చేసుకోండి. ఇఫ్ యువర్ మెంటర్ ఈస్ వెరీ talented with his work or her work, then he can teach you very better or she can teach you very better. So choose your mentor very perfectly. And నా promo codes నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, నా వాట్సాప్ స్క్రీన్ మీద ఇస్తాను. ఎవ్రీ ప్రూఫ్, ఏ ప్యాకేజ్ కి ఏ కోర్సెస్ ఉన్నాయో నేను ఇటు స్క్రోలింగ్ లో ఇస్తాను, చూసేయండి. మళ్ళీ నా వాట్సాప్ కి మెసేజ్ చేయండి, నేను ప్రూఫ్స్ తో సహా అన్ని పంపిస్తాను. మీకు లైవ్ డెమో క్లాస్, నా క్లాసెస్ నా స్టూడెంట్స్ కి నేను ఎలా తీసుకున్నానో ఆ డెమో క్లాస్ కూడా ఇస్తాను. నా ప్రోమో కోడ్ త్రూ ఎన్రోల్ అయితే మీరు విత్ ఇన్ 1 month లోనే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఎర్నింగ్స్ ఉన్నాయి. సింగిల్ డే 2,000 నుంచి 14,500 వరకు నా మెంటర్షిప్ లో ఎర్న్ చేస్తున్నారు. దీనికి ఎటువంటి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. మీకు మినిమం బేసిక్ గా మొబైల్ వాడటం వచ్చుంటే సరిపోతుంది. కంప్లీట్ గైడెన్స్ నేను ఇస్తాను. సో మీకు ప్రాబ్లం ఏముండదు. అండ్ నా రికార్డింగ్స్ అండ్ నా లైవ్ క్లాసెస్ ఐడిపిలో హిందీ ఇంగ్లీష్ వీడియోస్ కాకుండా నేను డైలీ లైవ్ తీసుకుంటాను. ఇప్పుడు మీతో ఎలా అయితే మాట్లాడుతున్నానో నేను అలానే మాట్లాడతాను. సో మీరు అవ్వపోయే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈ వీడియో. ట్రస్ట్ మీ గాయ్స్, మెంటర్ ప్లేస్ క్రూషియల్ రోల్. మీ మెంటర్ మీకు గైడెన్స్ ఇవ్వకపోతే మీ ఎర్నింగ్ స్టార్ట్ అవ్వదు. ఓకే, మీ మెంటర్, యా మీరు మళ్ళీ వింటున్నారు, మీ మెంటర్ పర్ఫెక్ట్ గా ఉంది, మీకు గైడెన్స్ ఇస్తే మీ ఎర్నింగ్స్ 1 month లోనే స్టార్ట్ అవుతాయి. ఓకే, నా కంప్లీట్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి. అనుకోండి, మీకు మొబైల్ వాడటం బాగా వస్తే సరిపోతుంది. కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అయితే మీరు రెజ్యూమ్ లో యాడ్ చేసుకోవచ్చు, ఇంకా పెద్ద వాటికి అప్లై చేసుకోవడానికి బాగుంటది. అఫిలియేట్ మార్కెటింగ్ అయితే బ్యాడ్ అని నేను అట్లా ఎర్నింగ్స్ వస్తే మనం అందరం కష్టపడుతుంది డబ్బుల కోసమే కదా. మీరు నన్ను ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు, మీకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఉంది కదా, దెన్ వై ఆర్ యూ డూయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్, రైట్? ఎవరికి మనీ చేయదండి. నాకు 2 opportunities ని నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. మీరు యూటిలైజ్ చేసుకోండి, చేసుకోకపోండి, అది మీ ఇష్టం. మనకి కరోనా అందరికీ ప్రూవ్ చేసింది, 1 type ఆఫ్ ఎర్నింగ్ ఉంటే చాలా కష్టం. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, బీటెక్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అండ్ ట్రస్ట్ మీ గైస్, 54 old లేడీ కూడా ఉంది. తను చేసినప్పుడు మీరు చేయలేరా? 54 ఓల్డ్ ఇయర్ లేడీ అంటే తనకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటది. సో బీటెక్ వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ మీరు స్టెప్ తీసుకోండి. రేపు 3rd year నుంచి వచ్చేటప్పటికి మీరు బయట కోర్సెస్ ఎన్రోల్ అవ్వాలి. అదే ఇక్కడ ఎన్రోల్ అయితే మీకు ఓవరాల్ ప్యాక్ వచ్చేసి 15,000 వస్తుంది. బయట మీరు ఇన్స్టిట్యూట్ కి వెళ్తే 6,000 పే చేయాలి ఒక్కొక్క సబ్జెక్ట్ కి. ఇక్కడ మీకు 40+ సబ్జెక్ట్స్ వస్తున్నాయి అండ్ ఆల్ ట్రెండింగ్ సబ్జెక్ట్స్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటది, ఎర్నింగ్స్ వచ్చే నాలెడ్జ్ ఎక్కువ ఉంటది. సుత్తి లేకుండా కాన్సెప్ట్ నేర్పిస్తారు. నాట్ ఓన్లీ ఐడిపి, నా పర్సనల్ గైడెన్స్ ఉంటది.
మీరు ఇన్వాల్వ్ అయ్యి లైవ్ ప్రాజెక్ట్ చేసే దాకా కూడా. ఓకే, మీకు లైవ్ ప్రాజెక్ట్ వచ్చాక నేను అవైలబుల్గా ఉండనేమో అనుకోకండి, ఉంటాను. మీరు లైవ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. చేస్తున్నాను కదా, నేను వీళ్ళందరికీ వర్క్ చేసి పెడుతున్నా కదా, అవన్నీ నేను మీకు నా లైవ్ క్లాస్లో నా స్క్రీన్ షేర్ చేసి నా వర్క్ నేను ఎలా చేస్తానో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ అ గుడ్ థింగ్, రైట్? మీరు లైవ్ ప్రాజెక్ట్ చూస్తూ నేర్చుకుంటారు. సో మీకు రేపు ఇబ్బందే ఉండదు, రైట్? డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఎవరికి బెనిఫిట్, మనకేంటి బెనిఫిట్ అనేది మీ అందరికి డౌట్ ఉంటుంది. డిజిటల్ పెన్నర్ లో ఎర్నింగ్ వస్తుంది, ఎటువంటి ఎర్నింగ్, ఎలాంటి ఎర్నింగ్ అనే డౌట్ మీకు ఉంటుంది. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. నేను మీకు క్లారిటీ ఇస్తాను, వినండి. మన అందరికీ తెలిసిన మార్కెటింగ్ ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే పాత రోజుల్లో మనకి ఆటోస్ లో వచ్చి మైక్ పెట్టుకొని, ఆ కాలేజెస్ ఓపెన్ అయిన అడ్మిషన్స్, లేదా ఇక్కడ కొత్త కాలేజ్ కట్టారు, ఇక్కడ చీరల షాప్ ఓపెన్ చేశారు, డిస్కౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి మన ఇంటికి ఆటోలు, రిక్షాలు వచ్చి మైక్ పబ్లిసిటీ చేసేవాళ్ళు. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి పాంప్లెట్స్ అండ్ రేడియోస్ అండ్ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, అండ్ మీరు థియేటర్స్కి వెళ్తే థియేటర్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. అవన్నీ ట్రెడిషనల్ మార్కెటింగ్. అండ్ దానికి ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఖర్చు అవుతుంది కదా, మనకి ఎంతో ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే అప్పట్లో అది. అండ్ దాంట్లో మనకి డీటెయిల్ టార్గెటింగ్ కూడా ఇవ్వలేము. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ మీరు నేర్చుకుంటే ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళకి డిజిటల్ మార్కెటర్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయారు. ఒక కంపెనీకి హెచ్ఆర్ ఎలాగో ఒక బిజినెస్ ఆర్ ఒక ప్రతి ఒక్క ప్రొడక్ట్ కి డిజిటల్ మార్కెటర్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇంత డిమాండింగ్ ఉన్న కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు కదా. డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు మార్కెటింగ్ మీ మొబైల్ యూజ్ చేస్తారు. అందుకే మనకి ఈ డిజిటల్ ప్రెన్యూర్ లో మొబైల్ ఉంటే చాలు అని చెప్తున్నాము. మొబైల్ ఎర్నింగ్ త్రూ మనం లాక్స్ లో ఎర్న్ చేస్తున్నాం ఈ రోజుల్లో. ఎందుకు అంటే ఇంత డిమాండింగ్ కోర్స్ మనం చేసేది మొబైల్లోనే కాబట్టి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని మనం ప్రొడక్ట్స్ ని కానీ వాళ్ళ యొక్క సర్వీసెస్ ని కానీ సేల్ చేస్తామన్నమాట. ఆ సేల్ చేసేది మీ పని కాదు, మీరు ఆ లీడ్స్ ని, క్లయింట్స్ ని తీసుకొచ్చే పని మీది. మీరు యాడ్స్ రన్ చేస్తారు, డేటా అంతా కంపెనీకి వెళ్ళిపోతుంది. సో కంపెనీ లీడ్స్ ని డీల్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రియల్ ఎస్టేట్. ప్లాట్స్ సేల్ ఉంది, రియల్ ఎస్టేట్ విల్లాస్ సేల్ ఉంది అని చెప్పేసి నెంబర్ ఆఫ్ యాడ్స్ అనేవి మనకి రన్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ చేసేది బ్యాక్గ్రౌండ్ లో మనలాగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు. సో పాంప్లెట్స్ తో పని లేదు, రేడియోస్ తో పని లేదు, థియేటర్ లో పని లేదు, వన్ మోర్ థింగ్, మైక్స్ తో పని లేదు. జస్ట్ ఫోన్ యూజ్ చేసి మీరు ఆ యాడ్స్ అనేది ట్రైన్ అవుతారు. నా దగ్గర నా లైవ్ ప్రాజెక్ట్ చూస్తూ మీరు నేర్చుకుంటారు కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ రాదు. సుత్తి లేకుండా పాయింట్ టు పాయింట్ చెప్పేశాను, రైట్? ఇది జెన్యూన్ కంపెనీ, గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ. ఓకే, ఎంసీఏ గవర్నమెంట్ దాంట్లో వెళ్ళి డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఓకే, సర్చ్ చేయండి, మీకు ఎవ్రీథింగ్ విత్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మా పాప అయితే చాలా హ్యాపీ. మమ్మీ చాలా గొప్పగా చెప్పుకుంటుంది అనమాట అందరికి. మా మమ్మీ డిజిటల్ మార్కెటర్, మా మమ్మీ అది, మా మమ్మీ ఇది, మా మమ్మీకి ఇవాళ గిఫ్ట్ వచ్చింది, మా మమ్మీకి 1 lakh ఓచర్ వచ్చింది, మా మమ్మీకి 2 lakhs ఓచర్ వచ్చింది. తన కళ్ళల్లో హ్యాపీనెస్ చూడటానికైనా నేను ఇంకా ఇంకా ఎక్కువ వర్క్ చేయాలనుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా, మీరు ఎందుకు ఫ్రీలాన్సింగ్ తో పాటు అఫిలియేట్ చేస్తున్నారు అంటే తన కోసమే అండ్ నా కోసం కూడా. మన హస్బెండ్స్ కి మనం చాలా చాలా హెల్ప్ అవుతామండి. ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని టేక్ కేర్ చేసుకుంటూ చక్కగా యూటిలైజ్ చేసుకొని టైంని ఎండ్ చేసుకోవచ్చు. మీ కంఫర్టబుల్ జోన్లో, మీ కంఫర్టబుల్ టైంలో క్లాసెస్ తీసుకోండి. మీ కంఫర్టబుల్ టైంలో వర్క్ని స్కెడ్యూల్ చేసేసి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ డెడ్లైన్కి సబ్మిట్ చేసేయండి. ఎర్నింగ్స్ అనేది వచ్చేస్తాయి. సో మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇంకా కూడా క్లారిటీ కావాలంటే నాకు వాట్సాప్ కూడా ఇస్తాను. ఓకే, వెయిటింగ్. మీరు అందరూ నాలాగా ఎర్న్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా నేను గైడెన్స్ ఇస్తాను అని మాటిస్తూ, బై గాయ్స్, సీ యూ ఇన్ మై వాట్సాప్. బై బాయ్.